విశాఖలో జీవీఎంసీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కదం తొక్కారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర నిరసన తెలిపారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా 400 మంది ఉద్యోగులను అన్యాయంగా తొలగిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. తమ కుటుంబాలు రోడ్డున పడతాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు చేసిన విధానాలనే కూటమి ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం దిగిరాకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామంటున్న జీవీఎంసీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులతో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. జీవీఎంసీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల పదవీ విరమణ వయసు 62 సంవత్సరాలు ఏదైతే ఉందో దాన్నే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ కాంట్రాక్ట్ కార్మికులంతా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి సంబంధించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడి ఇక్కడ కార్మిక సంఘం నేతలు. సార్ చెప్పండి సార్, ఇంకా ఏ సమస్యలు ప్రధానంగా మీకు ఉన్నాయి? ప్రధానమైన సమస్య ఏంటంటే అవుట్సోర్సింగ్ వర్కర్లు ఎవరైతే ఉన్నారో కాంట్రాక్ట్ కార్మికులు వీళ్ళందరినీ కూడా అర్ధాంతరంగా ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా మొత్తం రాజ్యాంగ విరుద్ధంగా చట్ట విరుద్ధంగా ఈరోజు జీవీఎంసీలో కార్మికులందరినీ ఒకేసారి మొన్న 1వ తేదీన 400 మంది కార్మికులు ఆపడం జరిగింది. మేము ఒకటే అడుగుతున్నాం కమిషనర్ గారిని, మీరు ఒకసారి జీవో నెంబర్ 25 ప్రకారంగా పర్మనెంట్ కార్మికులు ఏదైతే జీవో ఉందో ఆ జీవో ప్రకారంగా అవుట్సోర్సింగ్ వర్కర్లు కూడా ఎంతవరకు కొనసాగుతుంది. దాన్ని ఈరోజు 62 సంవత్సరాలు పర్మనెంట్ ఎంప్లాయీస్కుంటే మొన్నటి దాకా గత ప్రభుత్వం అలాగే 2 నెలల కింద దాకా అవుట్సోర్సింగ్ కార్మికులు 62 దాకా కొనసాగించి ఈరోజు 60తో ఆపడం చాలా చట్టవిరుద్ధం. ఇప్పటికైనా కమిషనర్ గారు వీళ్ళందరినీ విధుల్లో తీసుకోవాలని చెప్పేసి లేని ఎడ్ల వీళ్ళందరికీ గుడ్ విల్ కింద ఫైనల్ సెటిల్మెంట్ కింద ఒక్కొక్క కార్మికుడికి 25 లక్షలు ఇవ్వాలని మేము యూనియన్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వ హయాంలో ఇటువంటి ఇబ్బంది ఏమైనా ఉందా, లేదంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త సమస్య తలెత్తిందా? గత ప్రభుత్వంలో కార్మికులకి వేతనాలు పెంచారు, సుమారుగా 9,000 దగ్గర పెరిగాయి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికుల సంఖ్యనే ఎంత రోజు రోజు కూడా తగ్గించేస్తుంది. ఎందుకంటే గతంలో ఉన్న ప్రభుత్వం 62 సంవత్సరాల దాకా సర్వీస్ చేసేది, కంటిన్యూషన్ చేసింది. కానీ ఈ ప్రభుత్వం 60 సంవత్సరాలతో కటాప్ చేస్తుంది. అందువల్ల ఇది దుర్మార్గం అయింది. ఈ జీవో అనేది కూడా ఏదో ప్రభుత్వం కూడా రిలీజ్ చేయలేదు, 60 సంవత్సరాలు రిలీజ్ ఎక్కడ చేయలేదు. కానీ గతంలో ఎలాగైతే ఉందో ఆ రకంగా కంటిన్యూ చేయాలి. ఇప్పుడు ఉన్న ఫలంగా 450 మంది రోడ్డును పడిపోయారు. వాళ్ళ కుటుంబాలకు ఉపాధి లేదు, నిలువ నీడ లేదు, వీళ్ళకి ఎటువంటి అదర్ ఇన్కమ్స్ ఏవి లేవు. దీనిలోనే 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. పనిచేస్తున్న కార్మికులు ఉన్న ఫలంగా తీసేస్తే ఎలాగని చెప్పేసి కమిషనర్ గారిని అడగడం జరిగింది. దానికి ఏమన్నా అంటే పైనుంచి ఆర్డర్స్ వచ్చాయంటే ఆర్డర్స్ ఇవ్వమంటే ఆర్డర్స్ ఇవ్వట్లేదు. మరి ఆర్డర్స్ వచ్చాయంటున్నారు, ఆర్డర్స్ ఇవ్వాలి కదా, ఆర్డర్స్ అయితే ఇవ్వట్లేదు. కానీ ఏదో నోటి మాట ద్వారాగా వాళ్ళ దగ్గర ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ద్వారాగా వీళ్ళందరినీ కూడా తొలగించడం జరుగుతుంది. దీన్ని మనం వ్యతిరేకిస్తున్నాం. సిఐటి సంఘంగా మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం. మీరు కనీసం మీ గవర్నమెంట్ నుంచి ఆర్డర్ వస్తే ఆర్డర్ చూపించండి, లేకపోతే వీళ్ళందరినీ పనిలో పెట్టుకోండి. పనిలో పెట్టుకోకపోతే ఖచ్చితంగా కమిషనర్ గారు సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మెలో కూడా మూకముడా వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్గా హెచ్చరిక చేస్తున్నాం. కాంట్రాక్ట్ కార్మికులను తొలగించడం వల్ల వారంతా కూడా వీధిని పడ్డారని, వారందరినీ కూడా వెంటనే విధుల్లోకి తీసుకోకపోతే జీవీఎంసీ కమిషనర్ కార్యాలయాన్ని కూడా ముట్టడించడానికి తాము వెడకాడమని ఇక్కడున్న జీవీఎంసీ కాంట్రాక్ట్ కార్మికులు చెప్తున్నారు. కెమెరా అప్పలరాజుతో నాయుడు, విశాఖపట్నం.